హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ములకల్చర్ మార్కెట్లో నిన్నటితో పోస్తే మార్కెట్లో రేట్ అనేది పెరిగింది. దీనికి మెయిన్గా కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి చూస్తే కనుక ఈరోజు ములకల్చర్ మార్కెట్లో స్టాక్ అనేది తక్కువగా వచ్చింది కాబట్టి రేట్ అనేది పెరిగింది. రెండో రీజన్ ఏమంటే కనుక నిన్న పొద్దున్న నుండి సాయంకాలం 7 గంటల వరకును మన లోకల్ అంటే తమిళనాడుకు ఆనుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిస్టిక్లు కానీ కర్ణాటకలో ఉండేటువంటి డిస్టిక్ల్లో కానీ వర్షాలు నిన్న పొద్దున్న ఇంకా ఎడతెరిపి లేకుండా లైట్ వాన్లు అనేది పడుతూ ఉండే కాబట్టి ఎవరు కోతలు అనేది పడలే. కాబట్టి ఈరోజు తమిళనాడు పైన డిపెండ్ అయినటువంటి ఈ వికోట మార్కెట్ కానీ కుప్పం మార్కెట్ కానీ తమిళనాడులోని లోకల్ మార్కెట్లు ఈరోజు కుప్పం మార్కెట్ 10 కేజీల బాక్స్ 260 రూపాయలు, వికోట మార్కెట్ 260, 270 రూపాయల వరకు పోయింది. అదేవిధంగా తమిళనాడులోని లోకల్ మార్కెట్లు మీరు గమనిస్తే కనుక వట్టాన్ చిత్రము 240, 250 రూపాయల వరకు పోయింది. ఉడుమలపేట 240, 250 రూపాయల వరకు పోయింది. అదేవిధంగా రాయకోట మార్కెట్ 25 కేజీల బాక్స్ ఈరోజు 400 రూపాయల వరకు టాప్ రేట్ అనేది పడింది. ఓసూర్ మార్కెట్ కూడా 25 కేజీల బాక్స్ 400 రూపాయల వరకు టాప్ రేట్ అనేది పడిందండి. నాటికాయలు నెరడుతో పోస్తే అన్ని మార్కెట్లో కొద్దిగా స్టాక్ తగ్గిండే దానివల్ల రేట్ అనేది పెరిగిందండి. 350, 400 రూపాయల వరకు పెద్ద బాక్సు, చిన్న బాక్సు 200 రూపాయల నుండి క్వాలిటీని బట్టి 250, 260, 280 రూపాయల వరకును మార్కెట్ అనేది పెరిగింది. టుడే యాజ్ ఆఫ్ నౌ ములకల్చర్ మార్కెట్ 25 కిలో బాక్సెస్ 340 రూపీస్ టాప్ అండ్ టాప్. ఇదండి ఈరోజు ములకల్చర్ మార్కెట్ యొక్క టమాటా రేట్లు. అదేవిధంగా మన లోకల్ మార్కెట్లో తమిళనాడు పైన డిపెండ్ అయినటువంటి కొన్ని మార్కెట్లో టమాటా రేట్లు, అదేవిధంగా తమిళనాడులోని కొన్ని లోకల్ మార్కెట్లో టమాటా రేట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.